So we did 2 programs, right? Yes. We did our 2 programs. What is the next question? So what should be the next question? So in this one, next question, third question. So similar like yesterday మనం రాసాం కదా ఒక program. For It's the example, same. the shop will give discount of 10% if the cost of purchased quantity is more than 1000 rupees. Ask user quantity. Suppose 1 unit will cost 100 rupees and judge print. So ఏంటంటే మీకు so what are the important information that is given? మీకు సింపుల్ గా ఏంటి అంటే 1000 రూపీస్ అంటే మీ టోటల్ పర్చేజ్ 1000 రూపీస్ కంటే ఎక్కువ అయితే యు ఆర్ సపోజ్డ్ టు గివ్ 10% డిస్కౌంట్. ఓకే, సో దానికి వాట్ ఎవర్ ఆస్క్ యూజర్ క్వాంటిటీ అంటే మీరు యూ విల్ బి స్కాన్ఎఫ్ అండ్ యూ విల్ బి టేకింగ్ క్వాంటిటీ. మీకు క్వాంటిటీ ఉండాలి. వాట్ ఏమి ఇచ్చాడు స్టాండర్డ్ గా యూనిట్ ప్రైస్ ఒక ప్రోడక్ట్ కి ఒక ప్రైస్ ఎంత 100 రూపీస్ అని ఇచ్చాడు. అంటే యూ విల్ బి ఇనిషియేటింగ్ వాల్యూ టు ద ప్రైస్. ఓకే, క్వాంటిటీ అనేది మీరు రీడ్ చేస్తారు ఇన్పుట్ నుంచి. దెన్ మీకు అప్పుడు టోటల్ అమౌంట్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారు? టోటల్ అమౌంట్ ఇస్ ఈక్వల్ టు క్వాంటిటీ ఇంటూ కాస్ట్. తర్వాత యూ విల్ బి ఎవాల్యుయేటింగ్ టోటల్ క్వాంటిటీ గ్రేటర్ దాన్ 1000. If greater than 1000, discount is equal to 10%. 10% of total amount. For example, మీరు ఒక 100 products purchase చేశారు. 100 into 100, 10,000. 10,000 కి you will be applying 10% discount. To start writing from this information, what you identify, like what are the variables that you need to use? Quantity, cost, discount. Discount and price. Quantity, మీరు చెప్తున్నప్పుడు quantity, Price, discount. సో సీక్వెన్స్ చెప్పుకుందాం మనం. ఫస్ట్ ఏంటి? ప్రైస్ ఆఫ్ ద ప్రోడక్ట్. ఓకే, మీకు ఒక ప్రోడక్ట్ ఉంది, దాని ప్రైస్. తర్వాత మీరు ఎన్ని కొన్నారు, క్వాంటిటీ. ఓకే, ఇవి రెండు మల్టిప్లై చేస్తే మీకు వచ్చేది టోటల్ వాల్యూ. ఓకే, పర్చేస్ వాల్యూ సంథింగ్ ఎనీథింగ్. ఓకే, ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే వచ్చేది మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 బిస్కెట్స్ కొన్నాం అనుకోండి. ఈచ్ బిస్కెట్ 10 రూపీస్ అనుకోండి. 10 10 100. 100 is the amount that we are supposed to pay. So simple. Okay, so you need a price of the product and you need total number of products, then you need cost. So for cost అనేది the next one ఏమన్నారు, cost, if cost is greater than 1000 you will be calculating discount. So you need 4 variables. So you need price, so you need cost, quantity, price, discount. అంతే కదా? Cost, yeah. సో ఇనిషియేట్ లో మనం ఏం చేస్తాం జనరల్ గా? వాల్యూస్ ఇస్తాము. సో ఫస్ట్ మీరు ఏం చేయాలి? సో ఇట్ ఈస్ టోల్డ్ దట్ ప్రైస్. ఇప్పుడు మీరు కాస్ట్ ఎందుకు ఇచ్చారు, ప్రైస్ ఎందుకు ఇచ్చారు? వాట్ ఈస్ ద డిఫరెన్స్? కాస్ట్ ఆల్రెడీ ఇచ్చింది కదా సార్, 1 యూనిట్ అని చెప్పి ఇచ్చాడు. ఓకే, ప్రైస్ మరి సార్ వాట్ ఈస్ అంటే మీరు ప్రోగ్రామ్ ఇచ్చారు అంటే జస్ట్ ప్రోగ్రామ్. ఓకే, అక్కడ మీరు 4 వేరియబుల్స్ ఇచ్చారు కదా. కాస్ట్ ఇస్ ఫర్ టేకింగ్ వాల్యూ ఆఫ్ ద ప్రోడక్ట్, అంతేనా? ప్రోడక్ట్, అవును. ఓకే, నెక్స్ట్ అండ్ క్వాంటిటీ ఇస్ టోటల్ నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్. యా, యూజర్ ప్రైస్ మల్టిప్లై చేయాలి. ఓకే, అండ్ టోటల్ పర్చేజ్ ఎందుకు? ఓకే, సో ప్రైస్ తీసేసి డిస్కౌంట్ పెట్టాలి యాక్చువల్లీ. ప్రైస్ ఇస్ పర్ఫెక్ట్ అండి. అంటే మనం టోటల్ పర్చేజ్ తీసుకోవాలి. సో టోటల్ పర్చేజ్ అనేది మీరు మల్టిప్లికేషన్ ఆఫ్ కాస్ట్ అండ్ క్వాంటిటీ అనుకుంటున్నారా? యాక్చువల్ గా డిస్కౌంట్ కూడా మెన్షన్ చేయాలి కదా సార్. ఎనీ 1 ఫ్లోట్ ఇవ్వచ్చు. ఇప్పుడు మెన్షన్ డిస్కౌంట్. తర్వాత ఏం చేస్తాం? డిస్కౌంట్ తర్వాత ఫైనల్ ప్రైస్.
After discount, you will be calculating final price. అంతే కదా. So final price అంటే ఏంటి ఈక్వేషన్? మల్టిప్లై చేయాలి కదా. ప్రైస్ మైనస్ అంతే కదా. So finally what we have to pay. మనం ఒక షాప్ కి వెళ్ళాం. We are purchasing 100 rupees cost on a product. We know that after 10, if you purchase 1000 rupees or more, you will get 10%. Yeah. మనం ఇలా ఫైనలీ మనం ఏం పే చేయాలి? Final price like 10% deduct చేసిన తర్వాత cost with price, and we see whether it is greater than 10%, 1000 or not. If it is greater than 10%, we ask for 10% discount. A discount value, and if it is 1000, discount will be 100 rupees. We will be paying 900 rupees. Regular practice. మనం usual గా life లో చేసే పని. Okay. So now you do that. మనం ఏం చేస్తాం? ఫస్ట్ ఏం చేయాలి? మనం కాస్ట్ ఎంత ఇచ్చాము? సో మనకి ఇచ్చిన వాల్యూ తీసుకోండి ఫస్ట్. వాట్ ఈస్ ద కాస్ట్? ఇనిషియేట్ కింద అది పైన ఇనిషియేట్ కిందకి రండి. అక్కడ ఏం తీసుకోవాలి ఫస్ట్ మనం? కాస్ట్ ఎంత అన్నాడు వాడు ప్రోగ్రామ్ లో? 100 అన్నాడు. అది ఇనిషియేటింగ్ రేట్. కాస్ట్ 100. Next thing you are supposed to read number of quantity number from the console. So you say that enter number of products you purchase or enter quantity. Simple. ఇప్పుడు నువ్వు లాజిక్ లోకి వెళ్ళిపోవాలి. కింద డిలీట్ చేసేసాను. సో మీరు ఇంకేం వాల్యూస్ రెండే ఇస్తారు అంతే. ఇంకేం వాల్యూ ఇవ్వం కదా. సో మీరు అంటే మీరు ఒక ప్రింట్ ఇవ్వాలనుకుంటే సో క్యాలిక్యులేటింగ్ డిస్కౌంట్ అండ్ ఫైనల్ ప్రైస్ అని చెప్పచ్చు. ఓకే. ప్రింట్ ఇచ్చేసి పైన క్యాలిక్యులేటింగ్ డిస్కౌంట్ అండ్ ఫైనల్ ప్రైస్ అని చెప్పొచ్చు. ఇక్కడ సార్ అక్కడ ఇఫ్ యు ఆర్ సేయింగ్ లైక్ you want to include some information, printf ఇచ్చేసి calculating price, discount and final price. సో ఈ మూడు మనం క్యాలిక్యులేట్ చేస్తున్నామని పెట్టుకోవచ్చు. ప్రైస్ ఇస్తా అక్కడ ఏం చెప్పదు, పర్సెంటేజ్ ఏం అవసరంగా మనం జస్ట్ మెన్షనింగ్ ఇన్ఫర్మేషన్ కదా. క్యాలిక్యులేటింగ్ ప్రైస్ డిస్కౌంట్ మొత్తం ఇచ్చేయచ్చు. డిస్కౌంట్ that is just whatever you write there, that will be printed on the console. Output lo print chesi there and yes final price underscore akkala is a text, right? Final space ichesi price. ఇప్పుడు రన్ చేయండి మీ ప్రోగ్రామ్ త్వరగా రన్ అవుతుంది. ఏం వర్క్ చేయకండి. So when you run this, what happens? The input it will be printing, calculating price, discount and final price. ఎక్కడతో అయిపోతుంది. మీరు క్వాంటిటీ ఎంటర్ చేయండి. స్పేస్ ఇవ్వదు ఎప్పుడు కూడా. బెటర్ అనమాట. ఎప్పుడు కూడా ఇస్తే మరి ఎంటర్ అయిపోయింది అంతే. వాల్యూ ఎంటర్ చేయండి. ఎంటర్. ఇదేం కావాలి? సో ఇప్పుడు లాజిక్ I don't know why it is getting same with it. ఇక్కడ స్లాష్ అని ఇవ్వండి. printf quantity తర్వాత స్లాష్ అని ఇవ్వండి. in control string, inside control string give slash n, escape sequence, new line. Now you print run your program. Enter value. Enter. I guess this compiler had some issue. ఎంత కాపీ చేసుకోండి ఒకసారి.
use some other compiler. Some other online compiler uses. You type it here. Control A కొట్టండి మొత్తం delete చేసేసాను. Just copy paste it here. And now you try to run it. Generating some error expected. Error వస్తుంది. మెయిన్ ఆర్ నాట్ ఇక్కడ అంటే నేను ఇక్కడ క్వశ్చన్ ఇది ఆర్ నాట్ తీసేసాను. ఉంది కదా అది డిలీట్ చేస్తాను. ఇప్పుడు ఎంటర్ చేయండి. ఫంక్షన్ ఎంటర్ చేసుకో ప్లస్ ఎంటర్. డిస్కనెక్ట్ అయిందండి. డిస్కనెక్ట్ కాలేదు సార్, ఇది వస్తా అది మేబీ స్లో ఉన్నట్టుంది. ఎంటర్ కొట్టండి ఒకసారి. రిఫ్రెష్ అవుతుంది. Enter value. Press enter. Enter press చేస్తారండి. లేదండి ఎంటర్ ప్రెస్ చేయమని. ఎంటర్ కొట్టాను. దిస్ ఇస్ వాట్ వి గెట్. అంతే కదా. ఇక్కడికి వచ్చి అయిపోయింది. మీరు ఇంటర్నెట్ అన్స్టేబుల్ ఉంది అంటుంది అనమాట. నో ప్రాబ్లం. ఇంటర్నెట్ సార్ ఇంటర్నెట్ ఇష్యూ ఉంది అంటుంది. సో ఇక్కడ నెక్స్ట్ వాట్ వి డూ లాజిక్ లో రావాలి మనం. అంతే కదా. సో వి క్యాలిక్యులేట్ ప్రైస్. వాట్ ఈస్ ప్రైస్? ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు what is the logic? Price ఎట్లా calculate చేస్తాం? So you got cost of the product, you got quantity of the product, and what will be the price? So price to hello. ప్రైస్ వచ్చి 100 కాస్ట్ ఆఫ్ ప్రొడక్ట్ ఇంటూ క్వాంటిటీ ఎన్ని తీసుకున్నాడో దాన్ని బట్టి. Price is equal to ప్రైస్ cost into price into quantity. Quantity. If you will be just printing price maybe. Okay, price of the product is printf, price of the product is percentage the price. sir. So usually we write any separate right. As of now, like you would complicate with price covered. So just write price of the product is price of the sale is total sale. Sale is semicolon వచ్చేసి colon వచ్చేసి colon ఇక్కడే ఇవ్వాలా సార్? పర్సెంటేజ్ డి వాల్యూ వస్తుంది. colon percentage డి
Same, just use the variable of that percentage. Control string తర్వాత కామా పెట్టేసి mention variable name. వేరియబుల్ నేమా మనము ఇవ్వలేదు ఏముంది ఫైనల్ ప్రైస్ అని ఇచ్చాం కదా ప్రైస్ కదండి. ఇది వేరియబుల్ నేమ్ అండి. యువర్ ప్రింటింగ్ ప్రైస్ కదండి. ప్రైస్ ని ప్రింట్ చేస్తారు కదా. సో ప్రైస్ ఆఫ్ ద సేల్ ఇస్ పర్సెంటేజ్. సో యువర్ ప్రింటింగ్ ప్రైస్ ఎందులోకి వెళ్తుంది, ప్రైస్ అనే వేరియబుల్ లోకి వెళ్తుంది కాబట్టి యూ విల్ బి యూజింగ్ ప్రైస్ అంటే సెమీకోలన్. అండ్ నెక్స్ట్ మనం ఏం టెస్ట్ చేస్తున్నాం ఇప్పుడు, అకార్డింగ్ టు ద లాజిక్ వాట్ ఇట్ వాస్ మెన్షన్, ఫ్లో if the purchase Discount. cost is greater than 1000 అంటే ఇక్కడ దీని అర్థం ఏంటి, ఈ ప్రైస్ ఇస్ ద కాస్ట్ ఆఫ్ పర్చేస్ కదా. సో ప్రైస్ గ్రేటర్ దెన్ 1000 అయితే సో కాబట్టి ఇప్పుడు మనం అక్కడ ఏం యూజ్ చేయాలి, ఇఫ్ కండిషన్ యూజ్ చేయాలి కదా. యా ఇఫ్ ఓపెన్ బ్రాకెట్స్ వి జస్ట్ యూజ్ వేరియబుల్స్ అన్నమాట. ఇప్పుడు మనం టెస్ట్ చేస్తున్న వేరియబుల్ ఏంటి, ప్రైస్. ప్రైస్ గ్రేటర్ దెన్ కే సింబల్ యూజ్ చేస్తాం. గ్రేటర్ దెన్ ఇక్కడ సింబల్స్ ఉన్నాయి కదా సార్ అవే వాడుతున్నా. గ్రేటర్ దెన్ సింబల్ కదా కీబోర్డ్ లో ఉంటుంది కదా సింబల్, జస్ట్ ఆఫ్టర్ ఎం ఉంటుంది నాకు తెలిసినంత వరకు. దాని తర్వాత గ్రేటర్ దెన్ సింబల్ అంటుంది. గ్రేటర్ దెన్ హౌ మచ్ వాల్యూ, వాట్ ఇస్ ద వాల్యూ, 1000. సింపుల్. తర్వాత అదే కండిషన్ ప్రెసెంట్ సెమీకోలన్ ఉండదు అక్కడ. ఎప్పుడైనా కానీ కండిషన్ ఇట్స్ స్టేట్మెంట్ రైట్, స్టేట్మెంట్ అయ్యే వరకు ఏముండదు. at the end of the statement you did open brace close brace open చేయాలి. ఇక్కడ ఏం చేస్తాం మనం, ఇప్పుడు అక్కడ లాజిక్ రావాలి. ఏం లాజిక్ చేస్తాం, గ్రేటర్ దెన్ 10,000 ఉంటే ఏంటి 10% డిస్కౌంట్ ఇవ్వాలి. ఓకే ఓకే నౌ యూ విల్ క్యాలిక్యులేట్ ఇన్ డిస్కౌంట్. మరి కండిషన్ మీరు రాస్తున్నారు. ఓకే then we don't use them, right? Already open brace చేసామంటే it means that we are in then. ఓకే డిస్కౌంట్ రాయాలా, డిస్కౌంట్ అంత పెద్ద పదం లేదు కదండి దాంట్లో. అంతే అండి 0.1 డిస్కౌంట్ 0.1 ఎట్లా అవుతుంది, డిస్కౌంట్ అంటే టోటల్ వాల్యూ కదా 10% of the purchase. Then it should be 10% of the purchase, right? 10% of the purchase అంటే ఎట్లా రాస్తాం మనం, టోటల్ ప్రైస్ ఎంత, ఇప్పుడు మీరు 100 రూపాయలు ప్రైస్ కాస్ట్ క్వాంటిటీ, సో డిస్కౌంట్ ఈక్వల్ టు ప్రైస్ మైనస్. డిస్కౌంట్ అంటే మీరు ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, 10% ఆఫ్ 1000 రూపీస్ అంటే ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారు, ఫైనల్ ప్రైస్ ఇన్ మైనస్ % ఇంటూ ప్రైస్ అంటే 0.1 ఇంటూ ప్రైస్. ప్రైస్ లో 10% అన్నమాట. అదే ఇప్పుడు కూడా దిస్ ఈస్ యువర్ ప్రైస్ రైట్, ఇది ప్రైస్ కదా. Yeah. సో యూ విల్ బి కీపింగ్ ప్రైస్. ఇది మీకు వచ్చిన టోటల్ వాల్యూ. మీరేం చెప్పండి, ఈ వాల్యూ గ్రేటర్ ఉంటే దీనిలో 10% డిస్కౌంట్ ఇవ్వమంటాం. సో దీనిలో 10% అంటే 0.1 ఇంటూ 10%, 0.1 అనేది 10% ఇంటూ ప్రైస్. సరిపోయింది కదా, కన్ఫ్యూజన్ ఉంది కదా. ఇప్పుడు మనం లేదు సార్, ఇప్పుడు మనం యాక్చువల్ గా మనము డివైడ్ చేస్తుంటాం కదా, ఇక్కడ మనం పాయింట్స్ లో రాసి మల్టిప్లై చేసే లోపలికి ప్రోగ్రామ్ కూడా రాస్తున్నాం కదా, అది కన్ఫ్యూజ్ అవుతుంది. డెసిమల్ వాల్యూస్ లో 10% అంటే ఏంటి అంటే 10/100 అన్నమాట. 100%. 10/100 దానిలో 10% అంటే 10/100 అంటే 0.1 కదా. సో దిస్ ఇట్ మెన్షన్ ఇట్ పర్సెంటేజ్ ఎంత ఉన్నవాడు దాని ఇలా క్యాలిక్యులేట్ టోటల్ అది ఇంటూ ప్రైస్. ప్రైస్ ఏంటి, ఆల్రెడీ మీరు ప్రైస్ క్యాలిక్యులేట్ చేశారు అదే కదా. సో యూ గోట్ డిస్కౌంట్. ఎల్స్ అయితే 0, ఎల్స్ అయితే డిస్కౌంట్ ఇస్ 0.
ఇక్కడ మళ్ళీ ఎల్స్ ఇచ్చేసి డిస్కౌంట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఎల్స్ ఇక్కడ కాదు, దాని లోపల రాయి కదా, ఇఫ్ తర్వాత ఎల్స్ వచ్చేది. మనకి ఇఫ్ స్టేట్మెంట్ ఇలా వచ్చింది, మీరు శాంపిల్స్ చూసారా నేను? ఎల్స్ విల్ బి ఆఫ్టర్ ద బ్రేస్ ఆఫ్ ద ఇఫ్. ఎల్స్ విల్ బి యూజ్డ్ ఆఫ్టర్ ద బ్రేస్ ఆఫ్ ద ఇఫ్. బ్రేసెస్ అయిపోయింది. మీరు శాంపుల్ ప్రోగ్రామ్ నిన్న పంపిస్తానన్నారు కదా. పంపిస్తాను. This will be made as a video. Else 0 now, sir. Open bracket. Else పక్కకే. ఓపెన్ బ్రాకెట్, బ్రేస్ అవి పారెంథసిస్. బ్రేస్ కదా మనకి, బ్రేస్ కావాలి కింద ప్లస్. ఇక్కడ ఏంటి ఇప్పుడు కాకపోతే 10,000 కంటే ఎక్కువ కాకపోతే వాట్ ఇట్ విల్ బి? డిస్కౌంట్ విల్ బి వాట్? డిస్కౌంట్ టోటల్ డిస్కౌంట్ షుడ్ బి 0 కదా. యా. The center డిస్కౌంట్ ఈజ్ ఈక్వల్ టు 0. మీరు ఏం చెప్తున్నారు? ప్రైస్ అనేది 1000 కంటే ఎక్కువ ఉంటేనేమో డిస్కౌంట్ ఇవ్వమంటున్నారు, లేకపోతే డిస్కౌంట్ ఏమి ఇవ్వద్దు అంటున్నారు. ఇంటూ ప్రైస్. జీరో ఇంటూ ప్రైస్ అంటే 0 అన్నట్టే. సో మనం కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడం కోసం వీఆర్ సేయింగ్ ఇట్ ఈస్ 0 ఇంటూ ప్రైస్. Now press enter, print discount. Discount of the purchases, not discount of the sale is. Discount ఇంటీజర్ టైప్ ఆఫ్ ఫ్లోట్ టైప్? ఫ్లోట్. ఇక్కడ మనం ఫ్లోట్ ఇచ్చాము. డిక్లరేషన్స్ లో మనం చూసుకుంటే ఫ్లోట్ టైప్. Nice. Now you will be calculating. Where it went wrong. Fine, let us check. మీరు ఇప్పుడు ఫైనల్ వాల్యూ, ఫైనల్ ప్రైస్ క్యాల్కులేట్ చేయాలి. ఫైనల్ ప్రైస్ ఇస్ ఈక్వల్ టు ప్రైస్ ప్లస్ డిస్కౌంట్ కదా. ఎక్స్ట్రా బ్రేస్ ఇచ్చారు, డిలీట్ చేసిన. ఫైనల్ ప్రైస్ ఇస్ ఈక్వల్ టు వేరియబుల్ ఏమి ఇచ్చారు మీరు? ఫైనల్ ప్రైస్. ఒకసారి వేరియబుల్ ఏమి ఇచ్చారు చెక్ చేసుకోండి. ఫ్లోట్ ఫైనల్ ప్రైస్. ఫార్ములా ఏంటి? ఫైనల్ ప్రైస్ ప్రైస్ మైనస్ డిస్కౌంట్ వాల్యూ. ప్రైస్ మైనస్ డిస్కౌంట్. Discount into final price of the sale is just run it. Remove this is one. You can copy your program and you can save once it runs properly. Problem ఏంటి? ఇక్కడ మనం స్పేస్ ఇవ్వలేదు.
మీరు అంత ఒకటే లైన్ లో వచ్చింది ప్రింట్ అంతా. మీరు ఏం చేస్తే ఒక్కొక్కటి సెపరేట్ లైన్స్ లో వస్తుంది. End escape sequence /n. పైన కూడా క్యాలిక్యులేటింగ్ ప్రైస్ దగ్గర కూడా ఎస్కేప్ సీక్వెన్స్ ఇవ్వాలి. అక్కడ కదా లాస్ట్ కదా, అక్కడ మధ్యలో అక్కర్లేదు, లాస్ట్ లో ఇవ్వండి సార్. ఓకే, ఇక్కడ వద్దు, ఇది రిమూవ్ చేసేసినాయండి, లాస్ట్ లో ఇవ్వండి. You run your program. No, it is perfect. సో ఒకసారి ప్రోగ్రామ్ చూడండి, మళ్ళీ ఇంకోసారి మనం కరెక్ట్గా రాస్తాం. క్వశ్చన్ చూడండి ఒకసారి. గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు గ్రేటర్ దెన్ 1000 అయితే A shop. Yeah. క్వశ్చన్ ఒకసారి. The cost of purchase quantity is more than. So now what you do is you try to give 11, more than 1000. You give 11 values. Quantity is 11 ఇవ్వండి, then you will get values for discount and the final price కూడా update అవుతుంది. Just run it and enter the quantity as 11, then you can see the proper output. So you can see that the total price is 1100, where 10% of the discount is 110 and the final price of the product is 990. Just you copy this program and save it, and I'm recording this video. I will upload immediately after the activity. Okay, so let us go to next concept, next programming. Is going to cost. Let us do it quick. So simple, and if which number else separate also. Okay, so small confusion, and you are supposed to understand the business logic. In business logic, each calculation can. Okay, so next program. What is the next program? 1 minute, sir. Let me save this. Sorry. ఫస్ట్ ఆ లింక్ సేవ్ చేసుకోండి. మీరు లింక్ సేవ్ చేసుకొని ప్రోగ్రామ్ నెంబర్ పెట్టి ప్రాబ్లమ్స్ ఈ లింక్ ఉంది కదండి, ఆ లింక్ సేవ్ చేసుకోండి పైన డాక్యుమెంట్ లో. అండర్ దే యూ కెన్ సేవ్ ప్రోగ్రామ్ నెంబర్. మీరు నాకు షేర్ చేస్తున్నారు లింక్, మీరు నాకు షేర్ చేస్తున్నారు ఈ లింక్, మీరు నాకు షేర్ చేస్తున్నారు ఇంకా సార్. ఇదా? ఇది నా దగ్గర ఉంది సార్. అదే ఇది కాపీ చేసుకొని మీ వర్డ్ డాక్యుమెంట్ లో పైన వేసుకోండి. దాంట్లో ప్రోగ్రామ్ నెంబర్ 3 కదా, సో ప్రోగ్రామ్ నెంబర్ 3 అని సేవ్ చేసుకోండి. Then you will understand what is the problem and for which you wrote that program. Let us go to program 4. The company decided to give bonus of 5% to employees if his or her year of service is more than 5 years.
salary and year of service. Your salary value Net and bonus. number of years he has been with the organization. Okay, based on which if the year of service is greater than 5, then the salary Bonus. bonus calculate చేసి రెండు కలిపి ఇవ్వాలి. Ah, you need variables like what చెప్పండి కరెక్షన్ చేస్తాను. salary. Okay. సర్వీస్ అంటే ఎలా ఇస్తారు మీరు? ఇయర్ ఇస్తారు. ఇయర్ అంటే 1990 అని ఇవ్వము. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ 1 2 3 4 ఇస్తాం. ఓకే, దెన్ ఇంకేం క్యాలిక్యులేట్ చేయాలి మనం? ఒకసారి చూడండి ప్రోగ్రామ్ చూడండి. ఫస్ట్ కంపెనీ డిసైడ్ టు గివ్ బోనస్ కాబట్టి ఫస్ట్ మనం సాలరీ ఇవ్వాలి, ఇయర్ ఇవ్వాలి. ఇయర్ ఇస్తే ఏమవుతుంది? సాలరీ ఉంటుంది అలాగే. ఇయర్ ఇచ్చిన తర్వాత ఏమవుతుంది? బేస్డ్ ఆన్ ద ఇయర్. ఒక ఇయర్ 5 years అయిపోయింది అనుకోండి, 6th year అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. 6th year అంటే యూఆర్ సపోజ్ టు క్యాలిక్యులేట్ బోనస్. సో యూ నీడ్ ఏ బోనస్ వేరియబుల్. సో బోనస్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత యూ విల్ గెటింగ్ ఏ టోటల్ సాలరీ అగైన్. టోటల్ సాలరీ విల్ బి వాట్? యాక్చువల్ సాలరీ ప్లస్ bonus 5%. Yeah, whatever the value calculated, 5% ki value calculated is adi. So when you convert 5% into decimals, what it will be? 0.05. Okay, so 5 by 100 anamata. 5 by 100 ante 0.05. 0.05. Yeah. Chalo, now you can start. You need 2 float values, you need 2 int values as usual in the last program, like last program. ఓకే, సాలరీ ఒకటి, ఇయర్ ఒకటి. Salary ఒకటి, ఇయర్ ఒకటి, then bonus and final salary. కింద అంతా డిలీట్ చేసేసాను. Total salary ముందు you are supposed to calculate bonus. మన ఫిగర్స్ అవుతాం అది కూడా. ఉండండి దాని మీద ఇంటర్వ్యూట్ అయిపోతుంది. ఓకే, నో ప్రాబ్లం. Bonus will be of type float. Yes. Float. Float. So 4 values వస్తుందా, 5 values వస్తాయి? So we need only 4 variables to perform this. First enter salary కదా. Salary. Enter salary, తర్వాత number of years of service. Value of salary. Scanner percentage. వీటితో కొంచెం ఈజీ ఉన్నట్టుంది అంతే కదా. Yes. So with these things, you will be asking a question to the compiler and you will be giving value to the input variable from compiler console. Nice. So we got this.
So you just cross check what are the variables that you are given and what are the values that you give it here. Give while reading value into the variable. పైన వేరియబుల్స్ ఏమి ఇచ్చారు, scanf లో వేరియబుల్స్ ఏమి చేస్తున్నారు ఒకసారి cross check చేసుకొని రండి గారు. Yes, perfect, right. Yes, చూస్తున్నా. ఏమైనా ఎర్రర్? It's working fine, so no errors in the code. That's fine, just write your logic. Pine stop and about that's for that. Just stop. అది Right. Now you start, I think. Write your logic. What is bonus scientific? Bonus is equal to. So first we need to use if condition, I guess, right? bonus equal to So years greater than 5 hours. yes if Variable, symbol, and value. The number of years and then the a variable is year. 5 Supposed to take variable. What is variable year year? year Symbol, whether greater than or less than or equal to greater than symbol. Now value, what is the value? 5. So that is what we have to use. So we reach a variable and a symbol and the value. Only semicolon check. Right. could write to us Bonus calculation. logic Bonus is equal to greater than or bonus. Bonus enter 5% enter salary into 5%. 5% enter perfect. Else, PLSC, else. Condition is now final condition kakaputna then else antam. కాబట్టి we never give any condition there. else bonus equal to అంతేనా సార్? else కి మనం కండిషన్ ఇవ్వం కదండి అసలు. else సింపుల్ గా మనం else అంటాం అంతే కదా. అంతే కదా సార్? అంతే. పైన కాకపోతే ఇదని అర్థం. పైన దాంట్లో ఆల్రెడీ కండిషన్ ఇచ్చాం కాబట్టి ఆ కండిషన్ కాకపోతే ఇదని అర్థం. సో ప్రింట్ ఆఫ్ స్టేట్మెంట్ రాయాలి ఇప్పుడు. You're supposed to give value కదా. మనం మళ్ళీ బోనస్ else అయితే బోనస్ ఎంతో చెప్పాలి కదా. ఓపెన్ బ్రాకెట్ మిస్ అయిపోయింది. ఓపెన్ బ్రేస్ else కి మళ్ళీ ఓపెన్ బ్రేస్ వస్తుంది. Bonus is equal to salary into 0. Into 0 అయితే 0 అయిపోతుంది సార్. Just we are maintaining consistency అన్నమాట. పైన is equal to 0 into 0.5 ఇచ్చాను కదా. ఇక్కడ 0 ఇస్తున్నాను. We'll be closing it. మాకు ఇప్పుడు దీనికి ప్రింట్ ఆఫ్ స్టేట్మెంట్ రాయడానికి అవసరం లేదు సార్. దీనికి మీరు కొంచెం ట్యాబ్ కొట్టండి కదా. ట్యాబ్ 1 ట్యాబ్ ట్యాబ్ రైట్. మీరు ఇక్కడ చూస్తే దిస్ ఇస్ అ కండిషన్. ఈ కండిషన్ అయితే ఇది ఎల్స్ అంటే ఆల్రెడీ ఇక్కడ ఇది కాదని అర్థం అన్నమాట. ఇది కాకపోతే ఇది ఓకే. గ్రేటర్ దాన్ ఉంటే ఇట్ షుడ్ బి salary into 0.05. less than అంటే 0.0. For example, if you want to change it,
greater ఉంటే it should be 10, less కాకపోతే it should be 5 అనుకోండి. Then you can replace 0 with 0.05 అట్లా, అంటే based on your requirement. So consistency maintain చేస్తాం. We gave equations, ఇదైతే ఇది క్యాలిక్యులేట్ చేసుకో, అది కాకపోతే ఇది క్యాలిక్యులేట్ చేసుకో. And never forget and never add any semicolon over here. It should start with open braces, and each statement inside the condition will be given a semicolon. Else పక్కన ఎప్పుడు కూడా parenthesis రావు, దానిలో ఏ కండిషన్స్ రావు. పైన కండిషన్ కాదనే దానికి మనం else యూస్ చేస్తాం. Okay, else లోపల we will be writing some of the statements that explains when this condition fails. ఈ కండిషన్ ఫెయిల్ అయితే else లోపల ఉన్న స్టేట్మెంట్స్ రన్ చేయండి. ఈ కండిషన్స్ ట్రూ అయితే if లోపల ఉన్న స్టేట్మెంట్స్ రన్ చేయాలి. That is actual requirement. Then you got bonus value. So irrespective of the value you give, these will be, so మీరు ఏదైతే పైన వాల్యూస్ ఇస్తారో దానికి బేస్ చేసుకొని they will be calculating బోనస్. ఇప్పుడు బోనస్ కి మన యాక్చువల్లీ టోటల్ సాలరీని మనం క్యాలిక్యులేట్ చేయాలి. టోటల్ సాలరీ విల్ బి సాలరీ ప్లస్ మైనస్ సాలరీ ప్లస్ బోనస్ అంతే. సో రైట్ ఇప్పుడు అక్కడ calculate total salary. Anjali, are you there? Interesting. Now write a statement. Hello. Yeah, calculate. Interesting. Total salary calculate. Total salary. Into form 19. Total salary is బోనస్ కదా, కరెక్ట్ సార్. total salary is equal to సాలరీ ఇచ్చాము అక్కడ వేరియబుల్. అవును కరెక్ట్. is equal to బోనస్. దీనికి ప్రింటర్ స్టేట్మెంట్ క్యాలిక్యులేట్ చేయాలి కదా మనం. దీనికి ఏం చేయాలి? టోటల్ సాలరీ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారు? సాలరీ ఇప్పుడు మీరు 1 year ఫోన్ చేసి వర్క్ చేశారు అనుకోండి మన ఆఫీస్ లో, మీ శాలరీకి మీ శాలరీ ప్లస్ బోనస్ ఇస్తాను నేను, అంతే కదా? సో సెమికోలన్ అంటే నా ప్రింటర్ శాలరీ ఈస్ అని శాలరీ ప్రింట్ చేయండి. ప్రింటర్ ఇయర్స్ ఆఫ్ సర్వీస్ ఈజ్ అని ఇయర్స్ ఆఫ్ సర్వీస్ ప్రింట్ చేయండి. తర్వాత printf bonus is and bonus print చేయండి. Then finally printf total salary is and salary print చేయండి. So use 4 printf statements. Printf first salary, printf salary of the employee is any percentage d and give salary value. Then printf years of service is percentage b అని చేసి ఎన్ని ఇయర్స్ ఇవ్వండి. దెన్ బోనస్ printf బోనస్ అని ఇచ్చి పర్సంటేజ్ f ఇచ్చేసి బోనస్ వాల్యూ. ఇక్కడ మీరు ఇయర్స్ ఆఫ్ సర్వీస్ అన్నారు, పక్కన పర్ సాలరీ ఇస్తున్నారు. బోనస్ ఇవ్వాలి సార్. ఇయర్స్ ఆఫ్ సర్వీస్ కి బోనస్ ఏంటి సంబంధం? ఇయర్స్ ఆఫ్ సర్వీస్ అంటే మీరు ఇక్కడ ఏం మెన్షన్ చేయాలి? 5 సార్ వేరియబుల్స్. ఇయర్స్ ఆఫ్ సర్వీస్ అంటే ఏం మెన్షన్ చేయాలి? ఇయర్స్ ఆఫ్ ఇయర్. అంతే కదా. ఇయర్ ఈజ్ వాట్ టైప్ ఆఫ్ డేటా? డిఏ కదా. అంతే. కంట్రోల్ స్క్రీన్ క్లోజ్ అయ్యింది. So you are supposed to print what is the salary, what is the service, total service, what is the bonus, and finally you are supposed to mention what is total service. Sorry, so total salary.
Okay, first, what is salary? Immediately you should speak about what is service. Next, you will be speaking about bonus calculated. Then you speak about total salary. వింటున్నారండి? ఫోర్ ప్రింటెఫ్ రావాలి మీకు. యా ఫస్ట్ అన్నిటికీ ప్రింట్ఎఫ్స్ వస్తాయా? ఓకే ఫస్ట్ దాని ముందు పైకి వెళ్ళండి ఒకసారి. ఫస్ట్ నాకు ప్రింటెఫ్ వాట్ ఈస్ యువర్ సాలరీ. నెక్స్ట్ యు ఆర్ సపోజ్ టు ఓకే హౌ మెనీ ఇయర్స్ వర్క్ ఫర్ ద ఆర్గనైజేషన్. నెక్స్ట్ వాట్ ఈస్ ద క్యాలిక్యులేటెడ్ బోనస్. యా నెక్స్ట్ ఫ్లోర్ బోనస్ తర్వాత టోటల్ సాలరీ. మీరు ఇయర్స్ ఆఫ్ సర్వీస్ టోటల్ సాలరీ మాత్రమే ప్రింట్ చేస్తున్నారు. ఐ నీడ్ ఫోర్ థింగ్స్ టు బి ప్రింటెడ్. ఇది టోటల్ సాలరీయా జస్ట్ సాలరీ మీరు ప్రింట్ చేసింది అయినా ప్రింట్? ఇది జస్ట్ సాలరీ సార్. మేబీ ద రిసీవింగ్ సాలరీ రాదా? బోనస్ వాల్యూ, బోనస్ పర్సంటేజ్ అక్కడ బోనస్ పర్సంటేజ్ కాదు కదా, బోనస్ వాల్యూ అండి. So use escape sequences. Is that the answer? Yes sir. Perfect here. ఇప్పుడు ఒకసారి Now you save this code. సో ఒకసారి మీరు ఇప్పుడు ప్రోగ్రామింగ్ అర్థం చేసాం అనుకోండి. ఓకే, సింప్లీ మనం ఏం చేస్తున్నాం అంటే వాట్ వీఆర్ ట్రైంగ్ టు డూ అంటే పైకి రండి ఒకసారి. సో సింప్లీ వాట్ వీఆర్ ట్రైంగ్ టు డూ అంటే వెళ్ళిపోయిందండి. Just copying the. Yeah. Do it. Yes. Now, if you try to understand this program, what I need to clear when the person, the target person who gave you the requirement, maybe I'm a small organization.
I'm telling you to write a program where you are supposed to calculate bonus based on the number of years of service of the employee. Okay, I am going to give bonus of 5% to the persons who worked for more than 5 years. Okay, this is my requirement. So for this, you are writing a code. So here you just took 4 variables. One is to hold salary value. Another one is to hold how many years the employee has worked with the organization. Next two are for calculated values. One is bonus and another one is total salary. If bonus and calculate based on the information, bonus will be calculated. Salary is a value into 5%. 5% when you convert it into decimals, it will be 0.05. Okay, total salary will be calculated by adding up salary and bonus. And the assumptions మనం ముందు చేసేసుకోవాలి. Okay. ఈ assumptions మీరు చేసుకుంటేనే you can write the code. Okay. So next మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, we are just taking values, inputs from system. Computer console నుంచి you are taking 2 inputs. First input for salary, second input for year. When you have both the values, you are trying to compare value of year. Value లోపలికి మనం పంపించిన year ని you are comparing it with 5, whether it is greater than or not. ఇక్కడ మనం if else condition యూజ్ చేస్తాం. if అన్నప్పుడు there will be a condition, else కి మనం కండిషన్ రాయనక్కర్లేదు. else అంటే అర్థం ఏంటి అంటే ఇది కాకపోతే ఈ కండిషన్ ఫెయిల్ అయితే we are supposed to go into else. ఓకే, సో ఇప్పుడు ఇయర్ అనేది గ్రేటర్. మన జనరల్ కండిషన్ లోపల ఏం రాస్తామంటే మీరు అనవసరమైన టెక్స్ట్ ఏం రాయమని ఎప్పుడు కూడా యూ విల్ బి యూజింగ్ ద వేరియబుల్స్ దట్ యూ హావ్ డిక్లేర్డ్. మీరు ఆల్రెడీ పైన కొన్ని వేరియబుల్స్ డిక్లేర్ చేస్తారు కదా, సాలరీ, ఇయర్, ఇట్లాగా ఈ వేరియబుల్ అందులో ఇయర్ ఉంది అండ్ ఎ సింబల్ దట్ రిప్రజెంట్స్ వెదర్ గ్రేటర్ దెన్, స్మాలర్ దెన్ ఆర్ ఈక్వల్ టు. సో ఈ త్రీలో ఈ సింబల్స్ లో ఏ ఒక సింబల్స్ తీసుకొని we keep it between the variable and the value. Okay, so value to which we are testing. Okay, so ఇక్కడ year greater than 5 కాదా అనేది ఇక్కడ ఏంటి వేరియబుల్ ఉంది, సింబల్ ఉంది అండ్ ఏ వాల్యూ. ఇది కండిషన్ ట్రూ అయితే we are supposed to calculate bonus is equal to salary into 0.05 as it was asked by the client. ఒకవేళ ఇది కాలేదనుకోండి, ఇది ఫెయిల్ అయింది అనుకోండి, your salary should be equal to salary into 0 which is ultimately equals to 0. ఓకే, ఈ కండిషన్ ఇచ్చాం. ఇచ్చిన తర్వాత వీఆర్ ట్రైంగ్ ఇప్పుడు మన ప్రోగ్రామ్ ఏమవుతుంది ఇక్కడ స్టార్ట్ అవుతుంది. స్టెప్ బై స్టెప్ వచ్చేటప్పుడు ఇట్ విల్ బి గివింగ్ వాల్యూ టు 5, వాల్యూ గ్రేటర్ దెన్ 5 ఆర్ నాట్ అని చెక్ చేసుకుంటుంది, బోనస్ క్యాలిక్యులేట్ చేస్తుంది. సో ఈ కండిషన్ అయిపోయిన తర్వాత వీఆర్ సపోజ్ టు క్యాలిక్యులేట్ టోటల్ సాలరీ. సో టోటల్ సాలరీ ఏమవుతుంది, సాలరీ ప్లస్ బోనస్ యాజ్ ఇట్ వాస్ అస్యూమ్డ్ ఎర్లియర్. ఓకే, బేస్డ్ ఆన్ మ్యాథమెటికల్ ఈక్వేషన్. సో నౌ ఇది ఈ ఈక్వేషన్ ఫినిష్ అయిపోయిన తర్వాత యు ఆర్ నౌ ప్రింటింగ్ ఇట్. So print చేస్తే ప్రాపర్ వాల్యూస్ వస్తాయి. So that is all about the program. So here usually you are committing a mistake. Where you are committing a mistake అంటే సో ఇక్కడ if logic రాసేటప్పుడు if logic లో you are supposed to use variables, symbols and values, nothing more than that. Okay, values. There will be different symbol. Not symbol అంటే not వస్తుంది, modulo symbol అంటే remainder వస్తుంది. In that way, so we use only symbols between variables and numbers. మనం అనవసరమైన టెక్స్ట్ ఏమి రాయం. రాసిన తర్వాత what we are trying to do, we are trying to print each and every detail specifying years of service, salary received, bonus value and total value. Okay, that's it. And so ఇది practice and like now what I do is మిగతా ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదా, you try to implement. No problem. ఒక 2 అన్న ఇంప్లిమెంట్ చేయండి, ఓన్ గా ఇంప్లిమెంట్. No problem. అప్లై లాజిక్. ఈ కిందివి మనం ఏంటంటే క్యారెక్టర్ అరేస్ ఉన్నాయి కాబట్టి it will be some difficulty. So ఇందులో మీరు యూ కెన్ డూ ఇట్ ఫర్ ఫోర్త్ వన్ చేసాము. టేక్ ఇన్పుట్ ఆఫ్ నేను మళ్ళీ క్వశ్చన్స్ అయ్యా సార్ మళ్ళీ క్వశ్చన్స్ చూసి మళ్ళీ నేను ఓన్ గా రాయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు మీరు హెల్ప్ చేశారు ట్రై చేయండి. డిఫికల్ట్ జస్ట్ రైట్ ఫస్ట్ 4. ఎప్పుడైనా రాకపోతే మళ్ళీ రేపు మార్నింగ్ అవుతుంది. ఇట్స్ బికాజ్ యు ఆర్ సపోజ్డ్ టు బికమ్ ఫెమిలియర్ విత్ దిస్ ప్రోగ్రామింగ్. నో ప్రాబ్లం. సో నేను చూస్తాను సార్ ఈ కోడ్ లో అంతా ఉంది ఇన్స్ట్రక్షన్స్ మళ్ళీ స్టార్టింగ్ నుంచి, లైక్ మీరు ఎక్స్ప్లెయిన్ చేసినంత బ్రష్ అప్ లాగా ఉంది దీంట్లో. ఓకే రైట్. సో నేను నిన్న చెప్పాను కదా లెంగ్త్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ ద రెక్టాంగిల్ ఇస్తాం మనం ఫస్ట్ ప్రోగ్రామ్ కి. సో యు ఆర్ గోయింగ్ టు స్పీక్ అబౌట్ వెదర్ ఇట్ ఇస్ స్క్వేర్ ఆర్ నాట్. స్క్వేర్ ఎప్పుడు అవుతుంది మనకి when we have length and breadth equal, అవి రెండు ఈక్వల్ ఉన్నప్పుడే we call it a square, otherwise it will be not a square. ఓకే, నేను అదే చెప్పాను మీకు కోడ్. నెక్స్ట్ ఇన్పుట్ యూజర్ గ్రేటర్ అమౌంట్ దెన్, లార్జర్ ఆర్ స్మాలర్ అనేది అంటే ఇఫ్ ఏ ఇస్ గ్రేటర్ దెన్ బి, ఏ విల్ బి లార్జర్, బి విల్ బి స్మాలర్. సో సింపుల్.
If b is అది కాకపోతే b will be greater and a will be smaller. Okay, so ఈ four programs ని మీరు implement చేయండి ఓన్ గా. So ఈ program ఏది reference ఏం తీసుకోకుండా. If you want, you can listen to this video and I will share link now immediately. Okay. Yes, sir. I thought to start else if statement today, but time is up. I guess I took already 30 minutes me time extra తీసుకున్నాను. No problem, sir. నేను ఇది చేస్తాను ఈ రోజు. సో మనం ఎల్స్ స్టేట్మెంట్ రేపు స్టార్ట్ చేసుకుందాం. అయిపోతాయి మనకేం లేదు. Like I want you to be very comfortable with this conditional statements and loops. These two are very important because Okay. these will be rigorously used in other advanced level programs. Okay, without having idea about these things, it will be difficult. No problem, sir. Okay. Okay. Just try for all four. When available ఉంటాను, you just ask me like whenever you got some time. ఇప్పుడా సార్? చెప్పండి. ఇప్పుడు రాయాలా సార్? ఇప్పుడు రాస్తారా? రాయండి, నేను అవైలబుల్ ఉంటాను. And I will stop my screen sharing. I will be connected to any desk. No problem, sir. I'll do this and I'll attach the screenshots to you in WhatsApp. No problem. Whenever you got time, you just do it and share Right. screenshots of any issues if you experience. No problem, sir. No problem. అదే మీరు ఇట్లాంటి లైక్ ఒకటి 2 ఎగ్జాంపుల్స్ చెప్పి ఇంకో 2 ఎగ్జాంపుల్స్ ఇస్తే నేను వర్క్ ఆన్ చేసుకుంటాను. నిన్న యాక్చువల్లీ ఇఫ్ స్టేట్మెంట్ ఒకటే మనం ప్రోగ్రామ్ ఇప్పుడు see, you need to understand the concept అన్నమాట. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ చూస్ చేసాం అనుకోండి, you might get it, but it won't work properly. You are supposed to understand what is if statement. If you see this program, if statement లో మనం ఏం చేస్తున్నాం, you will be having a 2 statements. If అని ఓపెన్ బ్రేస్ క్లోజ్ బ్రేస్, else అని ఓపెన్ బ్రేస్. ఓపెన్ బ్రేస్ ఇమీడియట్ గా స్టార్ట్ చేయాల్సింది ఏంటంటే when you are writing if else రెండు రాసేసుకోవాలి. if ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ తర్వాత ఓపెన్ బ్రేస్ క్లోజ్ బ్రేస్, else ఓపెన్ బ్రేస్ క్లోజ్ బ్రేస్. You are supposed to believe that when the kind of condition you write, if this gets satisfied, you will be the compiler will run statements inside if this condition fails, the compiler runs programs program statements that are inside else. ఇది మీరు అర్థం చేసుకోవాలి. అండ్ కండిషన్ లోపల మీరు రాయాల్సింది ఏంటి, యూ విల్ బి యూజింగ్ యూజువల్లీ వేరియబుల్స్, సింబల్స్, వాల్యూస్ అంటే. వాల్యూస్ అంటే సమ్ కైండ్ ఆఫ్ నెంబర్స్. ఓకే, ఇవి తప్పితే మీరు ఏమి యూజ్ చేయరు. దాది ఇవి ఇట్లా మనం యూజ్ చేయమన్నమాట. యూ విల్ బి జస్ట్ యూజింగ్ వేరియబుల్స్, సింబల్స్ అండ్ నెంబర్స్. అదర్ దెన్ దట్ యూ వోంట్ యూజ్ ఎనీ అదర్ ఇన్ఫర్మేషన్. సో సింపుల్. ఇది ఒకటి మీరు అర్థం చేసుకుంటే క్లారిటీ ఉండేస్తుంది. ఓకే సార్. అండ్ మనం ప్రోగ్రామ్ రాసిన తర్వాత వాట్ షుడ్ బి అవర్ అవుట్కమ్, వెరీ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్. ఇలా మన ప్రతిదీ మనం యూజ్ చేసింది చేసింది అన్ని క్లియర్ ఇన్ఫర్మేషన్, ఇట్ విల్ బి నైస్. ఓకే సార్. ఓకే, యా. చలో, అది ఇఫ్ స్టేట్మెంట్ రాసుకునేటప్పుడు యూ జస్ట్ రైట్ ఇఫ్ ఓపెన్ పారెంథసిస్ సమ్ క్లోజ్ పారెంథసిస్ ఓపెన్ కర్ల్ బ్రేస్ క్లోజ్ కర్ల్ బ్రేస్, వెంటనే ఎల్స్ ఓపెన్ కర్ల్ బ్రేస్ క్లోజ్ కర్ల్ బ్రేస్. ఎల్స్ పక్కన యూ వోంట్ గెట్ ఎనీ కండిషన్. ఓకే, yes sir. అలా స్టార్ట్ చేసుకోండి. అండ్ యు ఆర్ సపోజ్ టు అండర్స్టాండ్ దట్ అన్నమాట. ఇప్పుడు నేను ఇచ్చిన దాన్ని మీరు చూసి అర్థం చేసుకో, ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి యూ ట్రై టు అండర్స్టాండ్ ద లాజిక్. డోంట్ టేక్ ఎనీ రిఫరెన్స్, యూ ట్రై టు టేక్ లాజిక్. లాజిక్ అర్థమైతే రిఫరెన్స్ ఆటోమేటిక్ అర్థం అవుతుంది మనకి ఎప్పుడు కూడా. ఓకే ఓకే, సరే, ఐఎమ్ లాగింగ్ అవుట్ యాక్చువల్లీ. ఓకే, మీరు ట్రై చేయండి. ఇఫ్ యూ గాట్ ఎనీ ఇష్యూస్ జస్ట్ షేర్ మీ ద స్క్రీన్స్ ద వే యూ డిడ్ యెస్టర్డే. నో ప్రాబ్లం. థ్యాంక్స్. ఓకే, see you tomorrow. Yeah. Thank you. Thank you, sir.